హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొంగనాలు చేసుకుంటున్నామండి. చూడండి, కావాల్సింది ఆనియన్ కోసుకుంటున్నానండి. చూడండి, కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి కారం తక్కువ. కొత్తిమీర చూడండి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ పిండి ఉంటుంది కదండి, దోశ పిండి ఉంటుంది కదా, దాంట్లో కలిపేసుకోవాలండి. దాంట్లో ఇవన్నీ కలిపేసుకుంటున్నానండి. చూడండి, ఆ తర్వాత అన్నీ వేసిన తర్వాత కొంచెం సోడా పొడి వేయాలండి. సోడా పొడి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలండి. సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం వాటర్ అండి, కొన్ని వాటర్ వేసుకోవాలి. గట్టిగా ఉంటుంది కదా పిండి, కొంచెం అటు ఇటు తిప్పుకోవాలండి. పిండిని అటు ఇటు తిప్పుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు ఉంటుంది కదండి, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఎల్లోషిగా పొంగడాలంటేనే ఎల్లోగా ఉంటాయి కదండి, బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుంటే, అది కాక యాంటీబయాటిక్ అంటారు కదా పసుపు, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నానండి, పొంగనాలు ప్యాన్ తీసుకున్నాను. ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ తీసుకొని ప్యాన్లో వేసుకోవాలండి. ప్యాన్లో వేసుకొని ఆ తర్వాత స్టవ్లో మనం మిక్సీ ఏదైతే చేసి పెట్టుకున్నామో అదంతా వేయాలండి. దీంట్లో నేను ఒక మిస్టేక్ చేశానండి. చూడండి, పెద్ద పెద్ద గెరిటె తీసుకున్నాను. మా పిల్లల టెన్షన్తో పెద్ద గెరిటె తీసేసుకున్నానండి బై మిస్టేక్. స్టవ్ కూడా గలీజ్ అయిపోయిందండి. దాని ప్రభావానికి పిల్లలు మమ్మీ మమ్మీ అంటుంటే ఏదో ఇద్దరు అరుచుకుంటుంటే నేను ఏదో టెన్షన్ పడ్డా ఆయిల్ వేసేసానండి. చూడండి, స్టవ్ కూడా అట్లా అయిపోయింది. క్లీన్ చేసుకున్నానండి, గమనించారా? ఫోర్క్ తీసుకుంటానండి నేను. స్టవ్ను క్లీన్ చేసుకున్నా. ఫోర్క్తో అటు ఇటు తిప్పేసుకుంటానండి. అవి అవంగానే తిరిగిపోతాయండి. చూడండి, పొంగనాలు అటు తిరిగేస్తాయండి. ఆ తర్వాత కొంచెం మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అది ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చూడండి గుండు గంటతో వేసుకుంటున్నాను. అప్పుడు ఏదో టెన్షన్లో పెద్ద గంట తీసుకున్నాను. ఇప్పుడు గుండు గంట పక్కకు పోలే. చూడండి, పిండి బాగుంది. చూడండి, వేడి వేడి పొంగనాలు ఈవినింగ్ స్నాక్స్ కోసం రెడీ అయిపోయాయండి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్